మార్నింగ్. వెల్కమ్ టు శిరీషాస్ కిచెన్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను. ఈరోజు ఏం చేసుకుందాం మరి మనము? టమాటా చారు చేసుకుందామా? అమ్మమ్మల కాలం నాటి టమాటా చారు. మరి ఎలా చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తాను. మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి, అయితేనే అర్థమవుతుంది. మధ్యలో స్కిప్ చేస్తే మాత్రం ఈ చారు చేసుకోవడం అసలే అర్థం కాదు. మా అమ్మమ్మ కూడా ఇలానే చేసేది, అందుకే నేను కూడా నేర్చుకున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. అందరూ చాలా ఇష్టంగా తింటారు. దానికన్నా ముందు మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దానివల్ల నా రెసిపీస్ అన్నీ మీకు వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. టమాటా చారు కోసం నేనైతే ఇక్కడ 3 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను. నాకైతే ఇంత సరిపోతుంది. మీకు ఒకవేళ ఎక్కువ కావాలనుకుంటే ఇంకెక్కువ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ 4 టమాటాలు, ఒక 4-5 పచ్చిమిర్చి, చింతపండు. ఈ ప్రాసెస్ చూపిస్తాను ఎలా చేసుకోవాలనేది. ఈ వాటర్లోకి ఇప్పుడు ఈ టమాటాలు చేసుకుంటున్నాను. నేను 4 టమాటాలు కట్ చేసుకున్నా కదా, అవి వేసేసుకుంటున్నాను. ఒక 4 పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసుకొని ఇలా కాట్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇవి వేసేసుకుంటున్నాను. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కడిగి తీసుకుంటున్నాను. ఒక రెమ్మ కరివేపాకు. ఈ కరివేపాకుది కట్టె కూడా వేసేసుకుందాం. ఇట్లా ఇచ్చి టేస్ట్ వస్తుంది దానివల్ల. కొద్దిగా కొత్తిమీర. ఇదిగోండి, ఈ కొత్తిమీరను కూడా కట్టెలతో ఇట్లా తుంచి వేసేసుకోవాలి. ఈ కట్టెలు మంచిగా టేస్ట్ వస్తాయి పప్పులోకి కానీ, పప్పు చారు, టమాటా చారు దేంట్లోకైనా ఇవి బాగుంటాయి. కట్టెలు ఇలా వేసేసుకోండి. ఇప్పుడు ఈ చిన్న టీ స్పూన్తో పసుపు వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ ధనియాలు వేసుకుంటున్నాను. ఈ పచ్చి ధనియాలు వేసుకుంటే చారు చాలా రుచిగా అవుతుంది. కొద్దిగా మెంతులు. ఇవన్నీ పచ్చి వేసుకోవడం వల్ల చారు మంచిగా టేస్ట్గా ఉంటుంది, రుచిగా వస్తుంది. కొంచెం జీలకర్ర. ఇగో అమ్మమ్మల కాలం నాటి చారు ఇది. అమ్మమ్మల స్టైలే. మా అమ్మమ్మ కూడా ఇలానే వేస్తుండే, అందుకే నేర్చుకున్నా నేను. ఇక కొన్ని మిరియాలు వేసుకుంటున్నాను. ఇన్ని మీరు కూడా చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. 1 టీ స్పూన్ సాల్ట్. మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. నేనైతే 1 టీ స్పూన్ వేసుకుంటున్నా. కొద్దిగా హాఫ్ పావు ఆయిల్. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకొని స్టవ్ పైన పెట్టి ఉడికించుకుందాం. ఇవన్నీ ఉడికిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను మీకు. స్టవ్ వెలిగించేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ఇది పెట్టేసి ఉడికించుకుందాం. ఇది ఉడికిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను మళ్ళీ. టమాటాలు అయితే ఉడకడం స్టార్ట్ అయిపోయిందండి. ఇదిగోండి, మొత్తం ఉడికిపోతుంది. ఇంకా మెత్తగా కావాలి. సో అప్పుడు మనకు ఇందులో నుంచి జ్యూస్ మంచిగా ఈజీగా వచ్చేస్తుంది. ఇది ఉడికిన తర్వాత కూడా మొత్తం చల్లారే వరకు వెయిట్ చేయాలి, లేకపోతే చెయ్యి కాలుతుంది. చెయ్యితోనే పిసుక్కోవాలండి. నేను అది కూడా చూపిస్తాను ప్రాసెస్ ఎలా చేసుకోవాలనేది. అట్లా చేస్తేనే టేస్ట్ ఉంటుందండి. కొందరు మిక్సీలో వేస్తారు, కానీ అట్లా టేస్ట్ రాదు మిక్సీలో వేస్తే. ఇట్లా హ్యాండ్తో చేసుకున్నదే టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇదే ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చింది మీకు కూడా అనేది కామెంట్ చేయండి. టమాటాలు అయితే ఉడికిపోయినాయండి. చూడండి, నేను చూపిస్తాను ఉడికినాయో లేదో. చేయితోని చూడకండి, కాలుతుంది. ఇలా స్పూన్తో ట్రై చేసుకోండి. ఇదిగోండి, ఇలా మెత్తగా అయిపోయింది కదా. ఇంకా మనము హ్యాండ్తోని స్మాష్ చేస్తే మొత్తం వచ్చేస్తుంది జ్యూస్ ఇందులో నుండి. ఇది మొత్తం ఉడికిపోయింది కదా. నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇది చల్లగా అయ్యేంత వరకు వెయిట్ చేయాలి మనము. చల్లగా అయ్యేంత వరకు, అప్పటి వరకు మనము దీనికి పోపుకి సరిపడా మనము రెడీ చేసుకుందాం ఏమేమి కావాలనేది. ఇప్పుడు ఈ మొత్తం ఉడికిపోయింది. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను, దీన్ని ఎలా జ్యూస్ తీసుకోవాలో ఇందులో నుంచి అనేది. ఇలాంటిది ఒకటి చింతపండు జల్లెడ తీసుకోండి, లేకుంటే స్ట్రైనర్ ఉంటే స్ట్రైనర్ అయినా తీసుకోవచ్చు. ఇది మొత్తం వడబోసుకోండి. ఇందులో నుంచి ఏం వేస్ట్ పోకుండా ఉంటుంది. ఇదిగోండి, స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత రసం ఇట్లా వచ్చింది, టమాటా రసము. ఇదంతా పిప్పి మళ్ళీ దీన్ని జ్యూస్ తీసుకుందాం ఇందులో నుంచి వాటర్ పోసి. ఇదిగోండి, ఇలా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని మంచిగా ప్రెస్ చేసుకోవాలి. అయితే రసం మంచిగా వెళ్తుంది. ఇదంతా ఇట్లా పిసికేసుకోవాలి. ఇట్లా రసం వస్తుంది ఇందులో నుంచి. ఇదిగోండి, ఇందులో నుంచి రసం తీసుకున్నాం కదా. మళ్ళీ దీన్ని స్ట్రెయిన్ చేసుకున్నాం ఇట్లనే సేమ్. ఇంకా అయిపోయింది. ఇందులో
పిప్పే ఉంది, అందులో ఏం లేదు కాబట్టి తీసేద్దాం ఇంకా. ఇదిగోండి, ఇవన్నీ పైకి వచ్చేసినాయి. ఓన్లీ అందులో రసం మాత్రమే ఉంది కింద బౌల్లో. నేను చూపిస్తాను. ఓన్లీ రసం ఉంది. దీన్ని ఎట్లా పోపు పెట్టుకోవాలనేది చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు పోపు పెట్టుకునే ప్రాసెస్ చూసేద్దాం. పోపు పెట్టుకోవడానికి 2 మీడియం సైజు ఉల్లిగడ్డలు కొంచెం దొడ్డుగా కట్ చేసి తీసుకోవాలి. 4-5 ఎండుమిర్చి, ఒక ఎల్లిగడ్డ కచ్చా పచ్చాగా దంచి తీసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, చిన్న సైజ్ బండ పువ్వు ఇంతే, ఒక టీ స్పూన్ సాంబార్ మసాలా, ఇంగువ ఆప్షన్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోండి. ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి ఈ టమాటా చారుని ఒక ప్యాన్ అయితే పెట్టుకొని నేను స్టవ్ వెలిగించుకున్నాను. ఇందులోకి ఒక 2 పావుల ఆయిల్ తీసుకుంటున్నాను. తక్కువనే పడుతుంది దీనికి ఆయిల్. ఇదిగోండి, ఫస్ట్ ఒకటి వేసేసుకున్నాను, ఇంకోటి సెకండ్ వేసేసుకుంటున్నాను. సరిపోతుంది. ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకుందామండి. ఆయిల్ హీట్ అయిపోయింది. ఒక చిన్న సైజు బండపువ్వు వేసుకుంటున్నాను. ఫస్ట్ ఆవాలు జీలకర్ర వేసేసుకుంటున్నాను. ఇప్పుడు కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి వేసుకున్నాను. ఈ వెల్లుల్లి వేయగానే స్మెల్ మాత్రం అదిరిపోతుందండి. చాలా బాగా వస్తుంది స్మెల్ వెల్లుల్లి ఆయిల్లో ఫ్రై అవుతుంటే. ఇప్పుడు ఈ 4-5 ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుంటున్నాను. కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. ఆనియన్స్ కూడా ఇలా దొడ్డుగా ఉండాలండి, అయితేనే చారులో బాగా వస్తాయి అవి. ఈ స్మాల్ స్పూన్తో పసుపు మళ్ళీ బాగా కలిపేసుకుందాము ఇవన్నీ. ఒక టీ స్పూన్ సాంబార్ మసాలా. ఈ సాంబార్ మసాలా వేసుకోవడం వల్ల చాలా ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకొక సెకండ్ టీ స్పూన్ కూడా వేస్తున్నాను, సరిపోతుంది. ఇంకా మళ్ళీ సాంబార్ అయిన తర్వాత కూడా, టమాటా చారు అయిన తర్వాత కూడా ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. దీనివల్ల చారు ఇంకా టేస్ట్గా అవుతుంది. ఇదిగోండి, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోండి. ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను, సరిపోతుంది. ఎందుకంటే ఎండుమిర్చి, పచ్చిమిర్చి అన్నీ వేసుకున్నాం కదా మనము. ఇప్పుడు మనము తీసుకున్న రసంని ఇందులో వేసేసుకుందాం. ఇది బాగా మసలాలి. మళ్ళీ మనకు సరిపోదు అనుకుంటే ఇంకా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంకా వాటర్ ఏమో యాడ్ చేసుకోలేదు, నాకు అవసరం లేదు కాబట్టి. మీకు అవసరం అనుకుంటే ఇంకా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని సాల్ట్, కారం అవి యాడ్ చేసుకోవచ్చు. ఓకే, చారు అయితే మసిలిపోతుందండి. ఇప్పుడు మసిలిపోయేటప్పుడు చిన్న టీ స్పూన్తో చిటికెడు జీలకర్ర మెంతుల పౌడరు వేసేసుకుందాం. చిన్న టీ స్పూన్తో ధనియాల పౌడరు, ఇవి నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటానండి. 1 టీ స్పూన్తో సాంబార్ మసాలా. ఈ ఎండింగ్లో సాంబార్ మసాలా టచ్ అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, కంపల్సరీ వేసుకోవాలి. ఓకే అండి, ఇంకా చారు అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనం స్టవ్ కట్టేసుకోవడమే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఫ్రెండ్స్, వేడిగా టమాటా చారు అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా. ఇది ఇడ్లీలోకి, రైస్లోకి, ఉప్మాలోకి చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.